ఇదే జరిగిందని చెప్పేసి మా మీద ఇట్లా మాట్లాడిరు అట్లా మాట్లాడిరని కొందరిని జర్నలిస్టుల పేరు మీద ఉండేటువంటి వాళ్ళు లేకపోతే జర్నలిస్టులని ఇవాళ అరెస్ట్ చేశారు. మీరే బట్టలు ఊడదీసి కొడతామని, మీరే స్ట్రెచర్ మీద ఉన్నారని, మీరే పిచ్చి కుక్క గరిచిందని, మీరే పిచ్చి కుక్క అని మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే మాత్రం ఎందుకు తప్పవుతుంది? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇవాళ రాజకీయ నాయకులు ఎవరో మాట్లాడిరని లేకపోతే మాట్లాడించిరని ప్రజల మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? ఇవాళ మీకు ఏమాత్రం హక్కు ఉన్నది? మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నది? ఇవాళ ఏమాత్రం బాధ్యత ఉంది? రాజకీయ నాయకులే నిస్సిగ్గుగా సిగ్గు శరం లేకుండా మాటలు మాట్లాడి రాజకీయ నాయకులు అందరూ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇష్టానుసారంగా వ్యవహారం చేసి అవతల వాళ్ళను అరే ఆ రొంపిలోకి పోవద్దనుకునేటువంటి వాళ్ళను కూడా రెచ్చగొట్టి అందులోకి దించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీడియా కూడా వాళ్ళదే గొప్ప అనేటువంటి విధంగా మాట్లాడితే ఆ భాషనే ఇవాళ తప్పనిసరి పరిస్థితిగా ప్రచురించాల్సి వస్తుంది, ప్రసారం చేయాల్సి వస్తున్నది. మీడియాలో కూడా జర్నలిస్టులు అనుకునేటువంటి వాళ్ళు నిస్సిగ్గుగా ఇష్టానుసారంగా పచ్చి బూతులు బండబూతులు చెవులతో వినలేనటువంటి భాషను మాట్లాడుతూ లేకపోతే అవతల వాళ్ళని రెచ్చగొట్టి సామాన్య ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా పనికి రానటువంటి బండ బూతులని తిట్టిపిచ్చి అవి గొప్పగా ఇవాళ ప్రసారం చేసి ఏం చేస్తున్నారు? ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవాళ అశ్లీలమైనటువంటిది మనమంటూ శీలము అశ్లీలమైనటువంటి దాన్ని ఎందుకు తెచ్చుకున్నాం మనం? ఇవాళ సభ్య సమాజం కాబట్టే కదా. ఇవాళ ఒకప్పుడు అనాగరికుడైనటువంటి వాడు బట్టలు లేకుండా ఉన్నాడు అనుకున్నారు. ఇవాళ బట్టలు ఉండడం అనేటువంటిది నాగరికత అనుకుంటే ప్రతిదానికి కూడా బట్టలు ఉండాలి కదా, మాటలకు కూడా బట్టలు ఉండాలి కదా, ఒక స్థాయి వరకు ఉండాలి కదా, ఒక పద్ధతి వరకు ఉండాలి కదా. జర్నలిజంలో ఎందుకు అట్లా సాగుతున్నది? జర్నలిస్టులు అనుకునేటువంటి వాళ్ళు ఎట్లా సాగుతుంది? ఎవరు జర్నలిస్టులు అనేటువంటి విషయం పైన కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చట్టం చేసేటువంటి బాధ్యత లేదా? ఏ పదాలు వాడాలి ఏ పదాలు వాడకూడదు అనేటువంటి అంశం పైన సొంతంగా ఉండాలి ఆ జ్ఞానము లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్లో వచ్చేటువంటి వ్యూస్ వల్లనే కదా లక్షల రూపాయలు చేస్తున్నారు. ఎక్కడ దరిద్రమైనటువంటి వీడియోలు బట్టలు లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా బండబూతులు మాట్లాడి వాటినే గొప్పగా చూస్తుంటే ప్రజలు వాటినే ఆదరిస్తుంటే మరి చేసేటువంటి వాళ్ళు కూడా అటువైపే వెళ్తారు కదా. మంచిగా అద్భుతంగా మాట్లాడి మంచి భాష మాట్లాడి సభ్య సమాజం మంచిగా తల ఎత్తుకునే విధంగా అందరూ సమాజంలో ఉండేటువంటి ప్రజలందరూ వినే విధంగా కేవలం సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడి విషయం పైన మాత్రమే మాట్లాడి అవగాహనతోటి మంచి చెడు ఏంటో కూలంకుషంగా వివరించగలిగేటువంటి వాళ్ళు తమ భేదం లేకుండా సరైనటువంటి దారిలో పెట్టగలిగేటువంటి వాళ్ళని ఇవాళ ప్రజలు ఆదరించడం లేదు. ఏం చేస్తున్నారు? ఇవాళ ఈ పార్టీ వాళ్ళు నలుగురికి ఆ పార్టీ వాళ్ళు నలుగురికి పెట్టి సరైనటువంటి విషయం కాకుండా బూతులను మాత్రమే ప్రసారం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా ఇవాళ సినిమాల పేరుతో అర్ధరగ్న బొమ్మలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అదే సాగుతుంది ఇవాళ. అవే కదా సినిమాకు సంబంధించినటువంటి బొమ్మల్లో అవే వస్తున్నాయి కదా. అవి వచ్చిన తర్వాత సహజంగా ప్రజలు కూడా వాటిని ఆదరిస్తున్నట్టే కదా. సినిమా బొమ్మల పేరు మీద ఇవాళ సినిమా అనేటువంటిది గొప్ప కళ అని చెప్పుకొని కళ అంటే కేవలం బట్టలు ఇప్పుకోవడమే కళ అనేటువంటి విధంగా ఇవాళ ఉంటే ఇవాళ దానికి ప్రజలు దాన్ని పట్టించుకుంటే మరి అవే పోతాయి కదా. ఇవాళ సినిమా పేరు మీద ఇచ్చేటువంటి మీరు అవే చేస్తున్నారు కదా. అంతకంటే వేరే ఏమున్నది ఇందులో ఏమున్నాయి? బట్టలు లేనటువంటి బొమ్మలేసి ఇట్లాంటి బొమ్మలేసిన తర్వాత ఇవాళ జర్నలిజం ఎక్కడికి పోతుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా గొప్పదని, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాతనే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాతనే మారుతుందని, సినిమాలు పుస్తకాలు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రింట్ మీడియా అనుకునేటువంటివి లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అంటే టీవీలు వచ్చిన తర్వాత శాటిలైట్ ఛానల్స్ అనుకునేటువంటి వాటి వచ్చిన తర్వాత అర్ధరాత్రులు జుగుప్సాకరమైనటువంటి వేసి అవి చూపించిన తర్వాత ఏముంది? ఇవాళ మీడియాకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని ఒప్పు పట్టాలి అనేటువంటి అంశం పైన ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితిలోకి వెళ్తుంది. ఎవరు మీడియా కాదు, ఎవరికి ఉండాలి ఎవరికి ఉండకూడదు, ఎవరు అరెస్ట్ చేస్తారు? ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఖండిస్తారు, ఆ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖండిస్తారు. మీరే 2 సార్లు ఖండిస్తే ఇంకేమిటి? దానికి విధానం అంటూ ఒకటి ఉండాలి కదా. ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి, విధి విధానాలు రూపొందించడంలో వైఫల్యం చెందుతున్నాయి, అందరూ కూడా దిగజారిపోతున్నటువంటి స్థితిలోకి వెళుతున్నారు. దేశమైనటువంటి భావన లేకుండా అప్పటికప్పుడు ఏ అవసరాలు ఉంటాయో వాటిపైన పడి భవిష్యత్తుకు సంబంధించినటువంటి
ఇంకా 100 సంవత్సరాలు ఈ భారతదేశానికి కావాల్సినటువంటి వాటిని పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దానికోసమే మనం మాట్లాడాలి, దానికోసమే మనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.